మన దగ్గర టాయిలెట్ క్లీనర్ ఉంటుంది, ఓకే, ఫ్లోర్ క్లీనర్, ఓకే, ఓకే, డిష్ వాష్, ఓకే, లిక్విడ్ డిటర్జెంట్, Okay. హ్యాండ్ వాష్, ఫినైల్స్, సోప్ okay. ఆయిల్, గ్లాస్ క్లీనర్, కంఫర్ట్, Okay. అన్ని ఉంటాయి. కొత్తగా పౌచెస్ కూడా వచ్చాయి సార్. కొత్తగా 1 లీటర్ ప్యాకింగ్ కూడా ఓకే. ఫ్రాంచైజీ అనేది 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. సో 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ లో ఎవరన్నా సొంతంగా ఒక యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. 10 రూపీస్ పౌచ్ చెప్పారు, పౌచ్ మేకింగ్ మిషన్ ఇది. మన కెపాసిటీ 1 hour కి 2000 పౌచెస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు, అరే 100 యూనిట్లు అంటే అంతమందికి సప్లై చేయగలుగుతామా? ఓకే, డెఫినెట్ గా ఇది పర్ డే నేను 10 hours నడిపిస్తేనే నాకు 20,000 పౌచెస్ వస్తాయి. 20,000 1 hour కి 2000 ఆటోమేటిక్ సార్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నది సార్, డెఫినెట్ గా మేము చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సేమ్ టైమ్ యూనిట్ కి వస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో, ప్రతి షాప్లో, ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో, లేకపోతే హాస్పిటల్ కానివ్వండి, సినిమా హాల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, దేంట్లో అయినా అవసరం ఉండే క్లీనింగ్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఫ్రాంచైజీ ఆఫర్ అండి. మీరు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే 25,000 రూపాయల ట్రైనింగ్ బోను, మీకు మిగిలిన అన్ని కూడా మెటీరియల్ ఇవ్వబడుతుంది. దాంట్లో తయారు చేసిన వాటిని అమ్ముకుంటే మినిమం మీరు ప్రతి నెల 50,000 నుంచి 60,000 రూపాయలు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కనీసం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చండి మీరు మీ ఏరియాలో. అండ్ అడిషనల్గా ఏంటిదంటే ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ డిస్టిక్లో లేదా మీ మండలంలో ఏదైనా వ్యాపారం బిజినెస్ వస్తే కనుక అది డైరెక్ట్ ఆర్డర్ మీకే ప్లేస్ చేయడం జరుగుతుంది. కంపెనీ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు. మీకు ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి ట్రైనింగ్ నుంచి ప్రతి ఐటమ్ ఎంతెంత తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి అన్నీ కూడా కంపెనీ దగ్గర నుండి చూసుకొని మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైన్ చేసిన తర్వాత మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. అట్లాంటి వీడియో మీకు చేస్తున్నాను, మంచి ప్రాఫిటబుల్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు సార్? సూపర్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, సూపర్ గుడ్. ఎలా నడుస్తుంది సార్? ఉంది రెస్పాన్స్ కస్టమర్? సూపర్ ఉన్నారు సార్. ఆ పాత కస్టమర్లే రిపీట్ కస్టమర్లు అవుతా ఉన్నారు. ఓకే. అట్ ద సేమ్ టైం కంపెనీ కూడా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చింది. లైక్ మోర్ దెన్ 50 people ట్రైనింగ్ ఇచ్చాము. వెరీ గుడ్ సార్, సూపర్. సో చిన్నగానో పెద్దగానో ప్రతి ఒక్కరు చేసుకుంటా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఒకటి ఏంటి అంటే, మన బ్రాండ్ కూడా ఇప్పుడు ఫ్రాంచైజీ అనేది అవైలబుల్ లో ఉన్నది సార్. మా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏపీ తెలంగాణలో మాలాగా మేము ఎట్లయితే ఫ్యాక్టరీ యూనిట్ నడిపిస్తున్నాము, అట్లా మన బ్రాండ్ తోని ఇప్పుడు ఫ్రాంచైజీ ఇస్తా ఉన్నాం. సో వాళ్ళు వాళ్ళ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని అక్కడ బిజినెస్ జరుగుతుంది. ప్లస్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ సెంట్రలైజ్ గా మార్కెటింగ్ చేస్తాం. అంటే ఆ ఏరియా వరకు వాళ్ళు చూసుకోవచ్చు మనం. ఆ ఏరియా వరకు ఆల్మోస్ట్ 30 to 50 kilometer రేడియస్ లో బిజినెస్ అనేది చేసుకోవచ్చు సార్. సూపర్ సార్. సో మార్కెటింగ్ హైదరాబాద్ కెళ్ళి జరుగుతుంది. అక్కడికి ఏదైనా ఆర్డర్లు వచ్చాయనుకోండి, ఆ యూనిట్ కి మేము డైరెక్ట్ చేస్తాం. ఓకే. మళ్ళీ ఒకసారి మన యూనిట్ ఇక్కడ హైదరాబాద్ యూనిట్ అడ్రస్ చెప్పండి సార్. మనది వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర సైనిక్పురి అని ఉంటుంది సార్. ఓకే. సైనిక్పురిలో వాయుపురి ఏరియా మనది. వినోబా నగర్ లో మా కంపెనీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉన్నది. ఫ్రమ్ పాస్ట్ 6 years యూనిట్ ఇక్కడనే రన్ చేస్తున్నాము. ఇక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళి డిస్పాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు మెయిన్ గా ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ అంటే ఒకసారి డీటెయిల్ గా చెప్పండి సార్. ఫ్రాంచైజీ అనేది 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. ఓకే. సో 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ లో ఎవరన్నా సొంతంగా ఒక యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ థింగ్ బిజినెస్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద మార్కెట్ సార్ ఇది. మార్కెట్ లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా గానీ మన మార్కెట్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏదో మనం ఇవాళ పెట్టినాము, రేపటికెళ్ళి నాకు ఇంకా అమ్ముడు పోతుంది, నాకు ఇంకా ప్రాఫిట్స్ వచ్చేసినాయి అని కాకుండా 6 months to 1 year అనేది మనము దీంట్లో నిలబడాలి. అప్పుడే మనకు బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మార్కెట్ లో మనం ఎవరో తెలిస్తేనే అప్పుడు మన దగ్గరకు వస్తారు. యూనిట్ పెట్టుకున్నాక బయట మనం పెద్దగా బోర్డు పెడతాం సార్, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చూసి ఇప్పుడు పబ్లిక్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, షాప్ కన్నా నాకు ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నాకు తక్కువ దొరుకుతుంది, సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. సో బిజినెస్ అనేది మనం అక్కడ చేసుకోవచ్చు, సప్లైస్ పెట్టుకోవచ్చు, స్కూల్స్, కాలేజ్, రెస్టారెంట్లకి మనం అక్కడికి వెళ్ళేసి మన ప్రొడక్ట్ చూపించి అక్కడికి వెళ్ళి ఆర్డర్స్ తీసుకోవచ్చు. లేదా ఎవరన్నా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఓకే మీకు నేను ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఇస్తాను, రోజు మీరు డైలీ సేల్స్ అనేది మీరు బైక్ మీద వెళ్ళి తీసుకొని చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఒక 15,000 to 20,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే,
40 to 60,000 మంత్లీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సూపర్. ఇంకొకటి మళ్ళీ తయారు చేయడానికి కూడా కొందరు పీపుల్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మా కాన్సెప్ట్ ఒకటే సార్, నేను డైరెక్ట్ గా ఒక 100 యూనిట్లు పెడితే 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను సార్. ఓకే. ఆ యూనిట్ లో ఇద్దరు పని చేసినా ఒక 200 మందికి ఇండైరెక్ట్ గా యూనిట్ వచ్చింది, సూపర్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సారీ. ఓకే. సో తర్వాత ఒక్కొక్క మనిషి ఒక 20 మందిని ఒక డోర్ టు డోర్ సేల్స్ వాళ్ళని తీసుకొని అక్కడ ప్రమోట్ చేసుకుంటే దాదాపు ఒక 2000 మంది ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చాలా మంది అంటారు, మీరు ఎందుకు ఇస్తున్నారు సార్, ఏంది ఫ్రాంచైజీ అంటే మీ ప్రొడక్ట్లు ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు నేర్పిస్తారు అంటే, ఒకటే సార్, నేను ఎందుకు నేర్పిస్తాను అంటే నా బ్రాండ్ ది నేను ప్రమోట్ చేస్తాను, వాళ్ళు కూడా ఏంటంటే మన బ్రాండ్ అనుకొని దాన్ని ప్రమోట్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళి నేను డైరెక్ట్ గా తయారు చేసి అక్కడ పంపిస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్పేది ఒకటే, అక్కడికి వెళ్ళి నాకు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ ఉందండి, అనంతపూర్కి వెళ్ళి నాకు ఒక 5,000 ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ కి నేను ఇక్కడికి వెళ్ళి అక్కడ పంపించేసరికి నాకు 1000 to 1200 నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదే అనంతపూర్ లో నాది ఫ్రాంచైజీ యూనిట్ ఉంది అనుకోండి, ఆ 5,000 ఆర్డర్ మనం అక్కడికి వెళ్ళి పంపించేస్తాము. ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది మిగిలిపోతే అక్కడ ఆ ఫ్రాంచైజీ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక ప్రాఫిట్ మార్జిన్ లాగా చూపిస్తాం. సో ఇక్కడికి వెళ్ళి మాకు మార్జిన్స్ ఎలా ఉంటాయంటే, మేము దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఇదంతా కూడా మేము సప్లై చేస్తాం కాబట్టి మాకు ఒక చిన్నపాటి మార్జిన్ ఉంటుంది. మేము మార్జిన్స్ ఎక్కువ చూడట్లేదు సార్ దీంట్లో. నాకు ఒక 100 ఫ్రాంచైజీలు అంటే వాళ్ళకి సప్లై చేసే దాంట్లో మాకు ఒక 5% మాకు మార్జిన్ వచ్చినా చాలు, ఎందుకంటే మాకు టర్న్ ఓవర్ పెద్దగా అవుతుంది అక్కడ. 1.5 lakh లోనే మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, మన స్టిక్కరింగ్ వస్తుంది, మెటీరియల్ వస్తుంది, అన్ని వస్తాయి, మనకి ట్రైనింగ్ కూడా వస్తుంది మనకు. ఎగ్జాక్ట్లీ సార్. ట్రైనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా ప్రొడక్ట్ మాలాగా ఎవరు తయారు చేయలేరు. ఇప్పుడు కొంతమంది అంటారు సార్ నా ఫ్రాంచైజీ ఓన్లీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కొంతమంది అంటారు సార్ నేను నా ఓన్ బ్రాండే సెటప్ చేసుకుంటా. మీ ఓన్ బ్రాండ్ కూడా మీరు సెటప్ చేసుకోండి. అట్లా కూడా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే, మా బ్రాండ్ కొని 100 యూనిట్స్ ఓపెన్ చేయాలి. లేదు నాకు అనంతపూర్కి వెళ్ళి ఓకే సార్ నాకు కావాలి ట్రైనింగ్, కడపకి వెళ్ళి నాకు కావాలి ట్రైనింగ్, నేను చిన్నగానే చేసుకుంటాను, 1.5 lakh కాదు, చిన్నగా చేసుకోవచ్చు. కానీ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ తో పోతే ఏంటంటే సార్, సెంట్రలైజ్ గా మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి కంపెనీ సపోర్ట్ అనేది అక్కడ ఎప్పుడూ ఉంటుంది. సో మేము కూడా ఇక్కడ ఒకటే చెప్తాం సార్, అందరికి కలిసి పనిచేస్తేనే తొందరగా గ్రో అవుతాం. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను సార్, నేను ఒక్కనే మార్కెటింగ్ చేసుకోవాలంటే నేను చాలా ఖర్చు పెట్టాలి. అట్లాంటి ఇప్పుడు 100 యూనిట్స్ ఉన్నాయి. సో 100 మంది నెలకి ఒక్కొక్కరు ఒక 2,000 మనం స్పెండ్ చేసినా 2 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 2 లక్షల రూపాయలతో మనం ఎంత మార్కెటింగ్ చేయొచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ కానీ యూట్యూబ్ కానీ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. సో అడ్వాంటేజ్ అనేది అక్కడ అవుతుంది. ఇంకోటి బ్రాండ్ అనేది ఇప్పుడు మన ISO ఉన్నది, GMP సర్టిఫైడ్ కంపెనీస్, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే బ్రాండ్ ఒకటే ఉంటుంది కాబట్టి. సెటప్ కాస్ట్ వచ్చి 1.5 lakhs అవుతుంది. సార్ ఇవాళ ఒక చిన్న టీ ఫ్రాంచైజీ ఏదైనా ఫుడ్ పెట్టాలంటేనే మినిమం ఒక 2 lakhs అవుతుంది. అక్కడ వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది ఏంటి అంటే రెగ్యులర్ జరిగే బిజినెస్, ప్రతి ఇంట్లో కావాల్సింది, ప్రతి దగ్గర ఉంటుంది. చాలా మందికి ఒకటి ఇదేముంటుంది అంటే ఓన్లీ బ్రాండే అమ్ముడు పోతాయి. బ్రాండే అమ్ముడు పోతాయి, బ్రాండ్ అనేది కూడా మీరికెళ్ళి ఊడిపడలేదు సార్. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనలాగా స్టార్ట్ చేసిన వాళ్ళు టీవీలో అడ్వర్టైజ్ చేసి మనకు కనిపిస్తున్నారు, మనము టీవీలో అడ్వర్టైజ్ చేయం కాబట్టి మనకు కనిపించదు, అంతే డిఫరెన్స్. ప్లస్ ఇప్పుడు ఏరియల్ ఏదైతే కాస్ట్ ఉందో సార్, దాంట్లో నేను ఒక 30% తక్కువకే నా ప్రొడక్ట్ అమ్ముతాను. వెరీ గుడ్. క్వాలిటీ ఏరియల్ది ఇది మీరు మ్యాచ్ చేసుకొని చూసుకోండి. డెఫినెట్ గా మనము చేసే బిజినెస్ ఏంటంటే క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద సేమ్ టైం ప్యాకేజింగ్ కూడా మనం ఎక్కడ తయారు చేస్తున్నాం అని కాదు, ఒక కంపెనీకి వెళ్ళినట్టు ఒక ప్యాకేజింగ్ ఉండాలి. ప్లస్ సేమ్ టైం దాంట్లో క్వాలిటీ మెటీరియల్ ఉందనుకోండి, డెఫినెట్ గా కస్టమర్ ఒకసారి కొన్నప్పుడు రెగ్యులర్ గా మన దగ్గరనే వస్తారు. ఇదంతా మనకు మన ఫ్రాంచైజ్ డీటెయిల్స్ కదా, ఫ్రాంచైజ్ మళ్ళీ ఒకసారి మన కస్టమర్స్, న్యూ కస్టమర్స్ చాలా మంది వచ్చారు కదా, ఒకసారి మన ప్రొడక్ట్స్ ఏమేమి ప్రొడక్ట్స్ ఒకసారి చెప్తాను సార్. మన దగ్గర టాయిలెట్ క్లీనర్ ఉంటుంది, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, లిక్విడ్ డిటర్జెంట్, హ్యాండ్ వాష్, ఫినైల్స్, సోప్ ఆయిల్, గ్లాస్ క్లీనర్, కంఫర్ట్, అన్ని ఉంటాయి. కొత్తగా పౌచెస్ కూడా వచ్చాయి సార్, కొత్తగా 1 లీటర్ ప్యాకింగ్ కూడా ఇవి పాత ఇంత ముందుకెళ్ళే ఉన్నాయి. సో ఇదంతా సార్ బిజినెస్ ఎలా జరుగుతుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది సార్? క్వాంటిటీ అంటే క్వాంటిటీ మన దగ్గర 1/2 లీటర్ నుండి తీసుకొని 50 లీటర్ 100 లీటర్స్ కూడా మనము ఇవ్వచ్చు. అంటే ప్యాకింగ్ మాత్రం
మనకు హాఫ్ లీటర్ నుండి తీసుకొని 5 లీటర్, హాఫ్ లీటర్, 1 లీటర్, 5 లీటర్స్ ఉంది. ఓకే, 50 లీటర్ ప్యాక్ ఉంటుంది. చిన్న పౌచెస్ లో చిన్న పౌచెస్ 60 ml పౌచ్. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ చిన్న పౌచెస్? చిన్న ఓన్లీ 2 అండి, లిక్విడ్ డిటర్జెంట్, డిష్ వాషర్. ఓకే, ఇవన్నీ మన ఓన్ ప్రొడక్ట్స్ మన ఓన్ బ్రాండ్ సార్. వీటి మెటీరియల్ మనకు సప్లై చేస్తారు మొత్తం బాటిల్స్ కానీ. మేము ఏదైతే యూజ్ చేస్తున్న మెటీరియల్ బాటిల్స్ స్టిక్కరింగ్ అక్కడికి వెళ్తుంది, అక్కడ జస్ట్ ప్రాసెస్ అయ్యేసి ఫిల్లింగ్ చేసేసుకొని అక్కడ వస్తే వాళ్ళు మార్కెట్ చేస్తారు. యాజ్ అ కంపెనీ మనం కూడా మార్కెటింగ్ చేస్తాం. ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రౌట్ చేస్తాం సార్. మనది ISO సర్టిఫైడ్ కంపెనీ. ఓకే, అది GMP సర్టిఫైడ్ కంపెనీ. రిక్కీ అనేది దాని ట్రేడ్ మార్క్ అంటే నా ఓన్ బ్రాండ్ ఇది. రిక్కీ అనేది ఎవరు యూజ్ చేయడానికి వీలు లేదు, ఓన్లీ మా ఫ్రాంచైజీ వాళ్ళే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో బిజినెస్ చాలా పెద్దదండి. సో రెవెన్యూ ఎలా వస్తుంది, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, మనం ఎంత చేస్తే ఎంత అవుతుంది అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసిన దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది ఇది చూసినాక కొంతమంది కమెంట్ కూడా చేస్తారు, ఏమని ఇదంతా వేస్ట్, ఇదంతా ఫేక్, అసలు బిజినెస్ లాస్ అయిపోతుంది అది ఇది. సరే, అర్థం చేసుకున్న వాళ్ళు చెయ్యండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా గురించి చాలా మందికి తెలుసు, మా బ్రాండ్ గురించి చాలా మందికి తెలుసు. వాళ్ళని మాత్రం ఎంతో మంది బిజినెస్ చేపిస్తున్నారు. అదంతా ఇంకా వీడియోలో పెడితే చాలా పెద్దగా లెంత్ అవుతుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, నేను బిజినెస్ చేద్దాము. చాలా మందికి బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, కానీ ఏ బిజినెస్ చేయాలో అర్థం కాదు. ఏ బిజినెస్ చేద్దాం అర్థం కాదు. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా మంది తీసుకొని క్లోజ్ చేసుకున్న వాళ్ళు కూడా లాస్ అవుతుంది. సో దీంట్లో మీరు 1.5 lakh పెడితే మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఎలా చేస్తే మనం ముందుకు వెళ్తాము. ఇంకోటి సార్, దీంట్లో 6 months to 1 year మనం కష్టపడాలి, అప్పుడే మనకు పేరు అనేది వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఇవాళ నా టార్గెట్ ఒక 100 units ఓపెన్ చేయడము. ఇప్పుడు నా ఒక్కరికి 100 వచ్చినట్టు కాదు అది. ఇప్పుడు మీరు తీసుకున్నారు ఫ్రాంచైజీ, మీరు చెప్పుకోవచ్చు మా 100 units ఉన్నాయని. ఇంకొకటి కర్నూలులో తీసుకున్నారు, వాళ్ళ కంపెనీ 100 units ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే మనది ఏదో కొత్త బ్రాండ్ కాదు, మేము కూడా మార్కెటింగ్ చేస్తా ఉన్నాము. మాది కూడా స్లోగా డెవలప్ అవుతాం. ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళకి కూడా మార్కెటింగ్ లో మనకు సపోర్ట్ చేస్తారా సార్? మనం డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. మీకు అదే చెప్తున్నాను, సెంట్రలైజ్ గా మార్కెట్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు కడపలో ఫ్రాంచైజీ ఇచ్చామనుకో, ఇక్కడికి వెళ్ళి కడపకి ఏదైనా ఆర్డర్ వచ్చి ఇక్కడికి వెళ్ళి పంపించాం కదా, ఆ ఫ్రాంచైజీ ఉంది అక్కడికి వెళ్ళి మేము మనకు హైదరాబాద్ కు ఆర్డర్ వచ్చినా కూడా, కడప నుంచి ఆర్డర్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళకే మనం పంపిస్తాం. హైదరాబాద్ ఉందనుకో, హైదరాబాద్ లో మేము చేస్తాం. ఎవరైనా హైదరాబాద్ లో కూడా పెట్టాలనుకుంటున్నారు సార్, మీ ఫ్రాంచైజీ మేము హైదరాబాద్ లో కూడా పెడతాం, మీరు కూడా ఉన్నా కానీ డిఫరెంట్ ఏరియాలో వెల్కమ్ సార్. హైదరాబాద్ లో 4 లొకేషన్స్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ ఇవాళ ఒక 60 kilometer రేడియస్, 60 kilometers నేను ఒక్కని కూడా సప్లై చేయలేదు. ఇప్పుడు నాకు సంగారెడ్డికి ఆర్డర్ ఉన్నది, సంగారెడ్డికి నేను 20,000 పంపించాలంటే నాకు 2,000 రూపాయలు ఖర్చే అవుతుంది. సో సంగారెడ్డి కానీ పటాన్ చెరువు పెట్టుకుంటా అన్న వాళ్ళకి నేను హెల్ప్ అవుతాను. నేను ఒక కస్టమర్ వచ్చారు, పటాన్ చెరువుకి వెళ్ళి వచ్చాను మన దగ్గరికి, వాళ్ళకి ఒక 5,000 మెటీరియల్ చేసుకున్నారు, ఆ దగ్గర ఉందనుకున్నాను అక్కడికి వెళ్ళి పంపించేస్తాను. సో కస్టమర్ బేస్ అనేది మేము పెంచుకుంటా ఉన్నప్పుడు యూనిట్స్ అనేది మేము పెంచుకుంటాం. ఓకే సార్, మనకు ఇప్పుడు మన ప్రొడక్ట్స్ గురించి మన ఫ్రాంచైజ్ డీటెయిల్స్ చెప్పారు కదా, ఒకసారి మన హైదరాబాద్ లో యూనిట్ కూడా ఒకసారి చూద్దాం సార్, మనం ఎలా ఉంటుంది అసలు ఏంటి. ఓకే సార్, చూద్దాం. ఇది మన 10 rupees పౌచ్ చెప్పారు, పౌచ్ మేకింగ్ మిషన్. ఇది మన కెపాసిటీ 1 hour కి 2,000 pouches వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు, అరే 100 units అంటే అంతమందికి సప్లై చేయగలుగుతామా? డెఫినెట్ గా ఇది పర్ డే నేను 10 hours నడిపిస్తేనే నాకు 20,000 pouches వస్తాయి. 20,000 1 hour కి 2,000 ఆటోమేటిక్ సార్. ఇది సీలింగ్ అండ్ ఫిల్లింగ్ మిషన్. ఇది 60 ml pouches. ఇవన్నీ మన ప్రొడక్ట్స్, అండి, రెడీ ఉన్నది. ఇది మన శాంపిల్స్ సార్, ఇవన్నీ శాంపిల్స్ కాదు సార్, రెడీ ప్రొడక్ట్స్. డిస్ప్లే పెట్టాం, కస్టమర్ ఇక్కడికి వస్తారు, ఏది కావాలో పిక్ చేసుకొని బిల్ చేసుకొని తీసుకుంటారు. ఇవి పౌచెస్ బాక్సెస్ మనం బయట కస్టమర్ కి పంపిస్తాం. ఇక్కడ మనకు ఫిల్లింగ్ వస్తుంది కదా సార్, ఇదంతా మాన్యువల్ గా సార్. ప్రతి డౌట్ ఉంటారు, మిషన్లు కావాలి, లక్షల రూపాయలు మిషన్లు పెట్టాలని అవసరం లేదు సార్, మనకు మాన్యువల్ గానే ఫిల్ చేస్తాం. మిషన్ ఎప్పుడు కావాలంటే మనకు ఎప్పుడైతే ఓకే నేను రోజుకి ఒక 5,000 బాటిల్ నేను తయారు చేస్తున్నాను అన్నప్పుడు మ్యాన్ పవర్ కన్నా మిషన్ అయితే ఈజీ అవుతుందని మిషన్ తో చేసుకోవాలి. ప్యాకింగ్ ఇదంతా ప్యాకింగ్ అండి. ఇప్పుడు బయటికి వెళ్తుంది మెటీరియల్ డిస్పాచ్ కోసం రెడీ అవుతుంది. ఏమున్నా డ్రమ్స్ లలోనే చేస్తాం, రా మెటీరియల్. మళ్ళీ మెటీరియల్ అంతా మిక్స్ చేసి డ్రమ్స్ లలో చేస్తాం. పౌచ్ ఫిల్లింగ్ మన పౌచ్ ఇప్పుడు చూపించాను కదా, పౌచ్ కానీ బాటిల్ కూడా ఫిల్ చేస్తాం. పౌచ్ ఫిల్లింగ్ డబుల్ నాజిల్ ఉంటుంది. ఇది కూడా మనకు 1 hour లో దాదాపు మనం ఒక 300 బాటిల్స్ కానీ పౌచెస్ ఫిల్ చేయొచ్చు. ఇదంతా ప్యాకింగ్ అండి, ఇదంతా ప్యాకింగ్ ఉంటుంది. ఏమున్నా మనకి ఇట్లా డ్రమ్స్ లో మనకు రెడీ చేస్తాం. మెటీరియల్ రెడీ ఉంది, మాన్యువల్ గా నింపేస్తుంటారు కదా సార్. అవును.
ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ లిక్విడ్ డిటర్జెంట్ ఒక దాంట్లో, టాయిలెట్ క్లీనర్ ఒక దాంట్లో, దేని దానికి సెపరేట్ గా మనం ప్యాక్ చేసి పంపిస్తుంటారు. ఓకే, దాంట్లో రా మెటీరియల్ అండి. రా మెటీరియల్. ఓకే ఓకే సార్, చూసారు కదండి ఫ్రాంచైజ్ గురించి అయితే చెప్పాను. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నది సార్ డెఫినెట్ గా మేము చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సేమ్ టైమ్ యూనిట్ కి వస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే అన్ని ఫోన్ లోనే అర్థం కాకపోవచ్చు. ఓకే, సో యూనిట్ కి వస్తా అన్న వాళ్ళు కూడా వెల్కమ్ అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మనం ఇది స్టార్ట్ చేయొచ్చు, ఓకే, గ్రో అవ్వచ్చు పెద్దగా. ఓకే, చిన్నగా కూడా చేసుకోవచ్చు అండి, కాదనట్లేదు. కానీ చిన్నగా చేస్తే అది చిన్న ఇన్కమ్ అనేది చూపిస్తారు. ఓకే, ఫ్రాంచైజీ కాకుండా సార్ మాకు సార్ ఇవన్నీ వద్దండి, మేము ఓన్లీ మెటీరియల్ తీసుకొని సేల్ చేసుకుంటాం అన్న వాళ్ళు 5,000 10,000 ఆర్డర్ పెట్టినా కానీ మేము ట్రాన్స్పోర్ట్ లో మేము పంపిస్తాం వాళ్ళకి. లేదు ఎవరని అంటారు సార్ మేము మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాము, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ వద్దండి, ఓన్లీ మా పేరు మీద మీరు తయారు చేసిస్తారంటే ఓన్ బ్రాండ్, వాళ్ళ ఓన్ బ్రాండ్ ఆల్రెడీ ఇప్పుడు మేము 8 కంపెనీస్ కి మేము తయారు చేసిస్తున్నాం సార్. ఓకే, వాళ్ళ బ్రాండింగ్ పెట్టుకొని బ్రాండింగ్ వాళ్ళ స్టిక్కర్ చేపించిస్తే వాళ్ళ పేరు మీద మనం చేపించిస్తాము. ఓకే, ఇంకొకటి లేదు సార్ నాకు ఇంకా తక్కువలో కావాలి నేను స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ 1,000 రూపీస్ 2,000 ఎంతైనా కొనుక్కొని పోవచ్చు. మనకు స్టోర్ కి రావాలి కంపల్సరీ, స్టోర్ కి రావాలి సార్. ఓకే, మినిమం నాకు బయట ఏదైనా పంపించాలి అంటే మినిమం ఒక 2,000 ఉంటే మేము ట్రాన్స్పోర్ట్ లో వేయగలం. ఓకే, ఎవరికైనా పర్సనల్ యూస్ కి కావాలి, నాకు 5 liters లిక్విడ్ డిటర్జెంట్స్ అట్లా కావాలంటే ఇప్పుడు మినిమం 1,000 అన్నా మేము పంపిస్తాం సార్. కానీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అది వాళ్ళకు చేసుకోవాలి, ఎక్స్ట్రా అవుతుంది. ఇంకొకటి సార్ మనకు అంటే ఇవన్నీ కాకుండా మనకు మేమే ట్రైనింగ్ తీసుకొని మా బ్రాండింగ్ తోని కూడా చేసుకోవచ్చు సార్. అంటే వాళ్ళ అట్లా కూడా ఇస్తాం సార్. వాళ్ళ బ్రాండింగ్ వాళ్ళు మాలాగా యూనిట్ పెడదాం అనుకుంటున్నారు వాళ్ళ ఏరియాలో, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి దీనికి కావాల్సిన లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి, రా మెటీరియల్ ఎలాగా, బాటిలింగ్ ఎలాగా, స్టిక్కరింగ్ ఎలా చేయాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, కొన్ని మార్కెటింగ్ టిప్స్ చెప్తాము. ఇదంతా కూడా చేసుకోవచ్చు. ఫ్రాంచైజీ లేదు మాకు సొంతంగా పెట్టుకుంటా వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. సూపర్.